ఓకే కాకపోతే 9938 ఓకే 297 అన్న ఇది పెడతారా అన్న సార్ మీరు సైడ్ కూడా సార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం త్రిపులార్ గారి నాయకత్వం త్రిపులార్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. చిన్న ఆయన పోస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అదే ఆంధ్ర పోస్తే ఆయన ఉండాలి. కూడా మీకు చెన్నై ఇది 62 సంవత్సరాల క్రితం నంబర్ సైకిల్ కొంచెం బ్యాక్ ఈ సైకిల్ ఎంత బాగా మనుగుతుందో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఫరెవర్. నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం 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 ఓన్లీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు 73 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 74వ సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ శుభ సందర్భంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది. ఆయన త్వరలో రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయం సాధిస్తారు. అలాగే అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర పరిపాలనని అహర్నిశలు కృషి చేసి గాడిలో పెట్టగల సమర్థుడు ఆయన ఒక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఆయన అద్భుతమైన ఫలితాలు సాధించేలాగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు చక్కటి ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందాక ఆల్రెడీ ఒక కేక్ సభ్యులందరితోటి పార్టీ సభ్యులతోటి చేసుకోవడం జరిగింది. ఇది మీడియా మిత్రులతో
ఎందుకంటే చిన్న స్పూన్ దొరకలేదు మాకు. రాధాకృష్ణ గారు రండి, రొట్టెలో పెట్టేస్తా. లేడీలాగా సిగ్గుపడతారంటే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు గురించే ఈరోజు కార్యక్రమం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా ఆ విషయాలు కూడా చర్చించుకుందాం. అదేమిటంటే గులకరాయి ఒక 5-6 రోజుల్లో కంకర రాయిగా మారిన విధానం ఎట్టిదనినా అనే దాని మీద మనం చర్చిద్దాం. మనం చూసాం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో జరిగిన ఆ డ్రామా. ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే ఏదో సడన్గా ఒక రాయి వచ్చి ఆయనకి తాకిన తర్వాత ఎమ్మెల్యేని తాకి కంట్లో తాకి, అంటే సీఎం గారికి కంట్లో తాకొచ్చు, కానీ మరీ కన్ను డ్రామా వేసి మరీ ఖైదీ కన్నయ్యలాగా కన్ను మూసేసి ఆయన తిరిగితే మరీ దరిద్రంగా ఉంటుందని కాబోలు ఆయన కొంచెం పట్టి వేసుకుని కొంచెం నీట్గా ఉండేలాగా ఆ స్టోన్ ప్లాన్ చేసింది. సరే, అల్లంపల్లి ఆయన కట్టుకున్నాడు. ముందుగా గులకరాయి అన్నారు, హత్యా ప్రయత్నం అన్నారు. నార్మల్గా ఏదైతే వెపన్ యూజ్ చేశారో 307 కేసు పెట్టినప్పుడు ఆ వెపన్ను దొరకాలి. అంటే ఇక్కడ వెపన్ ఏంటంటే ఓ రాయి, గులకరాయి అప్పట్లో. ఇప్పుడు తెలియదు ఏంటంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కడ గులకరాలు లేవట. మరి గులకరాలు లేకుండా మరి గులకరాయి కేసు నిలబడదేమో అని చెప్పి ఆలోచించి దాన్ని కంకర్రాయిగా మార్చారు. కంకర్రాయి అంటే ఎక్కడో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఆ కంకర్రాళ్ళు ఉంటాయి. ఒక చిన్న కంకర్రాయి, మన సైడ్ ఏంటి బెడ్డ ముక్క అంటాం కదా, చిన్న బెడ్డ ముక్క దొరికింది. అంటే అరేంజ్ చేశారు. ఇది చాలా హడావుడి చేయాలనుకున్నారు, ఎక్కడ బూమ్రాంగ్ అయింది. మరి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పాపం సతీష్ అని ఒక కుర్రోడు, అడిగి 16 ఏళ్ళు అని పాపం. ఆ సతీష్ అన్నోడిని ఒకరిని ఇరికించాలని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత దుర్గారావు అని ఇంకో వ్యక్తిని, ఆయన పెద్దోడే అనుకుంటా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. ఎందుకంటే వైసీపీ సానుభూతి పరులు పెడితే కోడికత్తి కేసులాగా మరీ ఇప్పుడే అలరైపోతుంది, ఎలక్షన్ ముందు అలరవటం మంచిది కాదు. కాబట్టి 2 క్యారెక్టర్లు ఎన్నుకున్నారు, సతీష్ అనే ఒక బాలుడు, దుర్గారావు అనే ఒక వ్యక్తి. ఇది కూడా ఎలాగా వాళ్ళ పేపర్లో చూసా. సతీష్ అనే వ్యక్తి తండ్రి వాళ్ళ తనయుడు రాయేశాడని చెప్పి తెలుసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళా, విఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. విఆర్ఓ మా సతీష్ తప్పు చేశాడమ్మా, రాయించుకుని ముఖ్యమంత్రి మీద వేసింది ఈడేనమ్మా అని చెప్పి వెళ్ళి చెప్పేశాడంట. చెప్తే అలాగా నువ్వు చేసావా, అయితే ఆగు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడంట. పోలీసు వచ్చాడు, వచ్చి ఏంటమ్మా నువ్వే రాయేసావా అంటే, అవును సార్ నేనే రాయేశానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి నేనే రాయేశానని చెప్పాడంట. అందుకని ఆ సతీష్ని పట్టుకుపోయారు. ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. దుర్గారావు నిన్న అసలు రాయించుకుని ఎవరగొట్టమన్నారు రా అన్నారంట. అడిగితే నా దుర్గారావు చెప్పాడండి అన్నారంట. దుర్గారావు అని చెప్పి ఓ దుర్గారావుని పట్టుకుని, నువ్వు ఆ అసెంబ్లీ బోండా ఉమా పోటీ చేస్తున్న నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి అది అక్కడే పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్నును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచిన తర్వాత అటుగా వెళ్ళి ఆయన కూడా గాయపరిచింది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేటే గాయపరుస్తాడు, ఇంకొకరికి వేరే వారికి సంబంధం ఏముంటుందనే ఒక పర్హాప్స్ ఆ లాజిక్తో అనుకుంటా
ఆ లాజిక్తో ఆ దుర్గారావుతో చెప్పించినట్టుగా ఉన్నారు. ఉమ్మగారే నన్ను ప్రోత్సహించారని చెప్పి బలవంతంగా ఓ రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఎలాగైనా అక్కడ పోటీ చేస్తున్న ఉమ్మగారి మీద హత్యా ప్రయత్నం కేసు, చిన్న కంకర్రాయితో హత్యా ప్రయత్నం. కంకర్రాయితో హత్యలు చేయగలిగితే గొడ్డళ్ళు ఎందుకు, కత్తులు ఎందుకు, ఇవన్నీ వేస్ట్. సింపుల్గా ఒక కంకర్రాయితో హత్య చేయగలిగితే ఇవేమి అవసరం కూడా లేదు. మరి భవిష్యత్తులో ఇంకందరూ కూడా కంకర్రాలే వాడతారేమో నాకు తెలియదు. కానీ ఈ కేసుని చాలా ఎలా వాడుకోవాలా అని చెప్పి చాలా ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇందులో అంతుపట్టని రహస్యం ఏంటంటే హాస్పిటల్ రిపోర్ట్ ఇప్పుడు దాకా రాలా. వాళ్ళు ఏం చేశారు అన్నది రాలా. వాళ్ళు ఒక 16,000 మంది గోపికల్లాగా 16 మంది ఆ ఫోటోలో నర్సులు, ఇంకా చాలామంది డాక్టర్లు, కిడ్నీ స్పెషలిస్టులు, హార్ట్ స్పెషలిస్టులు, లివర్ స్పెషలిస్టులు, మొత్తం అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధం లేకపోయినా నుదుటి మీద ఏమాత్రం చెల్లించకుండా 2 గంటలు సరదాగా ఆడుతూ పడుతూ తన టూర్ని కంప్లీట్ చేసుకుని అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి డామన్ మంచమే పడిపోయి విన్యాసాలు చేశారు. సరే, బాగానే ఉంది. నార్మల్గా మీకు ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు మొదటిసారి పెద్ద పట్టీ ఉంటుంది, గ్రాడ్యువల్గా గాయం మానే కొద్దీ పట్టీ సైజు తగ్గుతుంది. అవునా? జనరల్గా చివరికి అప్పుడు చిన్న పట్టీ తీసేస్తారు. ఇక్కడ ఆ రోజు ఎలా చేతులు ఒప్పుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు పట్టీ సైజు చూడండి, ఆ తర్వాత భీమవరం వచ్చినప్పుడు పట్టీ సైజు చూడండి, కాకినాడ కేసు వెళ్ళినప్పుడు పట్టీ సైజు కొంచెం పొడుగు పెరిగింది. గాయం అంటూ ఉంటే పట్టీ సైజు తగ్గుతుంది. ఏ గాయం లేదు కాబట్టి ఊరికే షో పుట్టప్ కాబట్టి మామూలుగా సినిమా షూటింగ్ చేసేవాళ్ళు కూడా కంటిన్యూటీ షాట్లని అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు ఆ ప్రికాషన్ తీసుకుంటారు. నెక్స్ట్ డే షూటింగ్కి వేరే ప్లాస్టర్ వేసినా అదే సైజు ప్లాస్టర్ వేస్తారు తప్ప ఆ కంటిన్యూటీకి అసిస్టెంట్ డైరెక్టర్ సరైన లేడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ కంటిన్యూటీ మిస్ అయ్యి అది పెరిగిపోతాను. సరే, అదొక ప్రహసనం. అసలు ఆ డాక్టర్లు ఆ నర్సులు కలిసి ఏం చేశారు? ఎక్కడైనా మెడికల్ రిపోర్ట్ ఉంటుంది, అందులోనూ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఆ మెడికల్ లీగల్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆయనకి ఏం జరిగింది, ఆ గాయం ఎంత లోతెళ్ళింది, ఎందుకంటే అసలు రక్తం కూడా ఊరికైనా చిన్న గీరత ఎలా వస్తుందో అలా వచ్చింది అంతే. మరి అలా గీరుడికి కుట్లేస్తారా? కుట్లేస్తే ఆ కుట్లు వేసిన గాయం పెద్ద అవుతుంది. మరి ఆ కుట్లు వేయలేదు, మరి అసలు గీత కనపడతలేదేంటి అంటారని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేశారని చెప్పి ముందే ఒక హాని కూడా అల్లారు. సో అది ఎవరికి పెద్దగా హాని చేయని కహాని. మరి ఆ కహానికి కట్టుబడి ఎలక్షన్ అయిన తర్వాత పట్టీ తీసేసి ప్లాస్టిక్ సర్జన్ చాలా బాగా చేశాడు, అసలు గాయం ఆనమాలు కూడా లేకుండా తగ్గించేశారని చెప్తారా? ఏదేమైనప్పటికీ ఒకసారి కేసు కట్టినప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఆ లీగల్ రిపోర్ట్ కూడా తెప్పించుకోవాలి. ఆ కోర్టులో హత్యా ప్రయత్నం అన్నాడు కాబట్టి బెడముక్కుచ్చుకుని ఎంత గాయమైంది, ఎలా అయింది, తగిలింది ఇక్కడ, అది ఇక్కడ తగిలి ఉంటే ఏమయ్యేది, ఇంకెక్కడో తగిలి ఉంటే ఏమయ్యేది, బుధానే జరిగింది అనుకోండి, అసలు ఏ గొడవ లేదు కదా. ఇక్కడే తగిలితే అక్కడ ఆయనకి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. ఏముంది, రాయి ఎంతో దూరం నుంచి విసిరితే ఆ రాయి ఇక్కడ స్లోగా వచ్చి ఇక్కడ తగిలినా కూడా చచ్చిపోడు. ఏదో కొంచెం ఒక 2 నిమిషాలు పొర తిరిగినట్టుగా ఉంటుంది, అంతరాయి కాబట్టి. అది పెద్ద రాయి దగ్గర వచ్చుకుని టపామని కొడితే ఏదన్నా ప్రమాదం ఉంటే ఉండొచ్చు. అప్పుడు కూడా అంత ఇమీడియట్గా చనిపోయేంత ప్రమాదం ఉండకూడదు. మరీ బండరాయి వచ్చి కొడితే తప్ప చిన్న రాయి
బాల్ కంకర్ రాయ్ అది కూడా దూరం నుంచి లాంగ్ షాట్లో విసిరితే మరి వాళ్ళ షర్మిల వారి సహోదరి కూడా చెప్పింది చిన్న కంకర్ రాయికే మరింత ఆర్భాటం చేసి హత్యా ప్రయత్నం అని చెప్పి పట్టీలు వేసుకుని తిరుగుతున్నారు. మరి 7 సార్లు అంటే తీవ్రమైన గొడ్డలు గాయాలు 7 చోట్ల ఉన్నాయట వివేకానంద రెడ్డి గారికి. 7 చోట్ల మరి నరికి 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 చంపారే. ఆ నరికి 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 చంపిన దాని గురించి మాట్లాడకూడదా? కేవలం చిన్న గులకరాయిగా జన్మించి కంకర్రాయిగా మారిన ఆ చిన్న ఆ రాయి గురించి మటుకు ప్రతిరోజు పట్టి వేసుకున్న ఫోటోతో చిలవలు పలవలుగా వార్తలు రాసుకోవచ్చు. కానీ వివేకానంద రెడ్డి గారి గురించి వాళ్ళెత్తి మాట్లాడకూడదు. అలాగే మరి ఆయన ముస్లిం యువతతో ఫోటో వేశారు. వేసి చూడండి ఇదిగో ఈ సంగతి సునీతకు తెలియదా అని కూడా రాశారు. జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఒకవేళ ఏదన్నా ఉంటే ఆయనకి తెలియదా? క్యాంపెయిన్కి వాడారు, ఎమ్మెల్సీగా పోటీ చేయించారు, అప్పుడు ఆయనకి తెలియదా? ఇస్ దట్ అన్ ఇష్యూ? వీళ్ళు హత్య చేయటానికి దానికి అసలు సంబంధం ఏమిటి? ఇలా అసంబద్ధంగా మాట్లాడతారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని చెప్పి మనం ఒక సామెత విన్నాం. అలాగ మరి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దు అని చెప్పి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అడిగితే కోర్టుని అప్పటికప్పుడు సేమ్ డే అప్లికేషన్ సేమ్ డే డిస్పోజల్ అప్పటికప్పుడు అసలు ఆ కేసే కాదు, కోర్టులో ఉన్న ఏ కేసు అయినా కూడా అసలు మనం దాని గురించి ఈ నెల 30వ తారీఖు దాకా ఈ 5-6 వ్యక్తులు మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి టంకాబజాయని చెప్పారు. మీరు అడిగిన దానికన్నా దే హ్యావ్ గాన్ బియాండ్. మరి అదొక ఆశ్చర్యకరమైన సంఘటన. కానీ ఆ పేపర్లో మటుకు పుంకాలుగా రాస్తానే ఉంటారు. వీళ్ళైతే పాపం మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి అంటున్నారు. ఇది ఒక అతి పెద్ద ఇంత. సో మరి ఇప్పుడు చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి పోలీసులు ఈ కంకర్రాయి కథకి ఎలా ముగింపిస్తారో, అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లాడు ఆ సతీష్ని ఏ రకంగా వాడతారో, అప్పుడు అతనేమైపోతాడో, దుర్గారావు ఏమైపోతాడో, ఇంకా ఎవరి పేర్లు పెట్టి ఎలాగ అల్లరి చేయాలనుకుంటున్నారో, అసలు కోర్టుకి వెళ్తే ఈ కేసు నిలబడుతుందా అనేది కూడా అనుమానం. ఇక ఈ కంకర్రాయిని పక్కన పెడితే మరి నిన్న నా తరపున నిన్న ఏకాదశి కాబట్టి శ్రీమతి నా తనయుడు ఉండి ఎంఆర్ఓ ఆఫీస్లో నా నామినేషన్ దాఖలు చేశారు. సో ఒక 18-19 రకరకాల కేసులు, అందులో ఒక 15 ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినవి, 15 కాదు ఆల్మోస్ట్ 16, ఇంకో 2 వేరే కేసులు ఉన్నాయి. దానికి 2వ పేజీలోనూ 3వ పేజీలోనూ ఈ పేపర్ దిక్కుమాలిన పేపర్లో కేసుల పుట్ట అని రాశాడు ఆ పనికి మాలినాడు. మరి ఇప్పుడు 24న 25న నామినేషన్ ఎత్తన్నాడు జగన్. 24న 25వ తారీఖు సాక్షిలో కేసులు గుట్ట అని రాసుకోరా అది మాలినాడు. ఇన్ని కేసులు ఉన్నాయమ్మా నీ మీద. ఆయన ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ
దావూద్ ఇబ్రహీం మీద కూడా ఈ కేసులు లేవని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్కి వీళ్ళు ఏడుచుకున్నారు, అది వేరే విషయం. మరి 25వ తారీఖు జగన్ శ్రీమతి భారతి మీ పేపర్లో మీ ఉమ్మడి ఆస్తులు కూడా వేసుకుంటారు కదా, 2000 కోట్లు 5000 కోట్లు అని వేసుకోండి. వేసుకుని మీ కేసుల గుట్ట ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలంటే లారీ వేసుకెళ్ళాలమ్మా, టెంపుల్ కూడా సరిపోవమ్మా. భారతి, జగన్మోహన్ రెడ్డి కేసుల గుట్టని వేసుకోరా పనికి మానడా. కేసులు పుట్ట, నేను పుట్ట అయితే నువ్వు గుట్ట. సరే ఏం చేస్తాం, ఇలాగా నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. ఆ సాక్షి ఇంకో పని లేదు ఆడికి, నా ఎంపీ సీటు కాకుండా చేసావు, ఓకే అభినందించా. ఇంకా ఈ గుట్లని అసలు ఇంకా మ్యాండేటు అఫీషియల్గా రాకుండా నామినేషను తెలుగుదేశం పార్టీ అని ఎలా వేస్తాడు అని చెప్పి ఓన్లీలో కన్ఫ్యూజన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నావు కదా, కొంతమందితో మాట్లాడుకో. మాకు లేదు కన్ఫ్యూజను, నీకెంతూరా కన్ఫ్యూజను సాక్షివాడికి. అసలు ఏంటి సంబంధం వైసీపీ వాడికి? మా తెలుగుదేశం వ్యవహారం వాడికి అవసరం. నాకున్న సమాచారం మరి నేను వేసాను రా సాక్షి నామినేషను. ఎందుకురా అంత ఫీల్ అయిపోతున్నావు నువ్వు? సరే ఇప్పుడు వస్తున్నాను లేరా బాబు నీకు క్లారిటీ. కన్ఫ్యూజన్ తీరిపోయిందని వేసుకుంటావా, మరింత కన్ఫ్యూజన్ వేసుకుంటావా? నీ చావు నువ్వు చావు. ఇక నాకు ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే మొన్న ఏంటది మనోడు బటన్ నొక్కాడు చెయ్యొత్త, అది చెయ్యి ఊతంతో బటన్ నొక్కాడు తప్ప సీఎం గారు ఊతంగా బటన్ నొక్కాడు తప్ప డబ్బులు రాలేదట. చాలామంది చెప్పారు ఈ డబ్బులు రాలేదు, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అని. ఇంకా దానికి ముందు ఎప్పుడో విద్యా దీవెన నొక్కాడంట, ఏమి రాలేదంట అవి కూడా డబ్బులు. సో ఇదంతా డ్రామా, ఇదో డ్రామా కంపెనీ. ఈ పార్టీ ఒక డ్రామా, ఈ ప్రభుత్వం ఒక డ్రామా. ఏదో మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి చెప్పడం తప్ప పెద్దగా జరిగిన మేలు ఏమీ లేదు. ఆ ప్రజల ప్రాణాలని తీయటం తప్ప ఆ పనికి మన మద్యం కావచ్చు రకరకాలుగా వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా కాకుండా తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ పచ్చి నాటకాల రాయుడు, అబద్ధాలాడే వ్యక్తి అనేది ఇవాళ రాష్ట్రం అంతా కూడా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు. ఏదో పోలీసులతోటి చిన్న రుబాబులు చేస్తున్నారు. నిన్న అనుకున్నాం చీఫ్ సెక్రటరీ గారు అండ్ డీజీపీ ఇంకా కొద్దిమంది మారతారు అని. ఆలస్యమైంది, ఆల్రెడీ 24 గంటలు దాటిపోయింది. మరి ప్రొసీజర్ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ముందు చీఫ్ సెక్రటరీని తీసేసి ఒక చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఈ ప్యానల్స్ అవి పంపాలి. కాబట్టి ఇప్పుడు ముందు డీజీపీని తీసేస్తే మళ్ళీ చీఫ్ సెక్రటరీ మళ్ళీ అస్మదీయుల్ని ఒక ప్యానల్ పంపి ఎస్పీల డ్రామాలాగా చేసే అవకాశం ఉంది. కాబట్టి బహుశా అంటే ఓన్లీ కామన్ సెన్స్తో చెప్తున్నారు, ఇంటర్నల్ న్యూస్తో కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ కామన్ సెన్స్. పర్హాప్స్ ఒక సాయంత్రం లోపో రేపో మరి ముందు ఆ చీఫ్ సెక్రటరీని మార్చేస్తే, అంటే మార్చేటువంటి ఏముంది, ఆయన ఉద్యోగం ఆయనకు ఉంటుంది, కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటాడంతే ఈ అరాచకీయాలకు దూరంగా. అప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీ వచ్చి ఈ పోలీస్ ఆఫీసర్లని ఇంకో ప్యానల్ పంపి డీజీపీ గారి స్థానంలోనో మరి ఆంజనేయులు గారి స్థానంలోనో మరో ప్యానల్ని పంపిస్తారనుకుంటా. ఏం జరుగుతుందో ఇదమర్థంగా మనకు తెలియపోయినప్పటికీ డెఫినెట్గా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి ఇంకా ఆలస్యం చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే
అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఎక్కడైనా కళ్ళు తెరచి మరి చర్యలు ప్రారంభిస్తే ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకి గౌరవభావం తప్పకుండా మరింత పెరుగుతుంది. ఆశాభావం నాకుంది. చూద్దాం. ఇవాళ సాయంత్రం లోపు రాష్ట్రానికి ఎన్నికల వ్యవస్థకి కొంత సానుకూల వాతావరణం, అంటే సజావుగా ఎన్నికలు జరగటానికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్న ఆశాభావంతో నేనున్నా. నిన్న మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక 10 years నన్ను ఉంచితే మీ పిల్లలను అందరినీ తలెత్తుకునేలాగా చేస్తాను, ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వ్యక్తులుగా చేస్తానని చెప్పి ఆయన కాకినాడలో ఎక్కడో జనాలు లేని భారీ సభలో ఆయన సెలవిచ్చాట. ఒకటి మటుకు ఖాయం, అతను అనుకున్నట్టు మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, అంటే ఇది హైపోథెటికల్, అయ్యే ప్రసక్తి లేదు, ప్రభంజనం ఉంది. ఒకవేళ చిలిపిగా మనం అతని మాట నిజమైందని అనుకుంటే బిడ్డలకి భవిష్యత్తు అనేది ఉండదు. స్కూళ్ళ దగ్గరే నార్కోటిక్స్ అమ్మేస్తున్నారు. అసలు నార్కోటిక్స్కి డెలివరీ పాయింటే భారతదేశంలో మరి కాకినాడ పోర్ట్ అన్నట్టుగా మరి చెప్తున్నారు. ఎందుకంటే మొన్న కంటైనర్ వచ్చింది కాకినాడ పోర్టేగా, వైజాగ్ పోర్ట్. ఐఎమ్ సారీ, నాట్ కాకినాడ పోర్ట్. అంతకుముందు ఎప్పుడు వచ్చినట్టు కాకినాడ. సో వైజాగ్ పోర్టు 25,000 కిలోలు. సో అది మొత్తం వ్యవస్థను నాశనం చేసేయడానికి ఆ క్వాంటిటీ చాలు. మరి ఇటువంటి క్వాంటిటీస్ తీసుకొచ్చి పిల్లలకు కూడా అవైలబుల్గా ఉంచి మరి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసే దిశగా మరి వెళ్తూ ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఈయన ఇంకొక 50 రెట్లు ఆస్తి సంపాదించుకుంటాడు తప్ప ఇప్పుడు బాల్యంలో ఉన్న వాళ్ళు ఎవరికి భవిష్యత్తు అనేది లేకుండా ఉంటుంది. అందుచేత తల్లిదండ్రులారా కళ్ళు తెరవండి. బిడ్డలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి, అన్ని చోట్ల వస్తాయి. ఈ వ్యక్తిని నమ్ముకుంటే, ఆ మాటలు విశ్వసిస్తే డ్రగ్ అడిక్ట్లుగా బలవంతంగా మార్చే పరిస్థితి వస్తుందేమో కూడా అనుమానంగా ఉంది. మీరు అందరూ అడగండి ప్రజలు, ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్లో కంటైనర్ దొరికింది, అసలు దాని గురించి మీరేం మాట్లాడరేంటండి? అసలు మీకు సంబంధం లేనప్పుడు చెప్పండి, ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. మొత్తం ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్, ఎవడో మాట్లాడడం నా కంఠశోష తప్ప అది ఎవడో దాని గురించి మాట్లాడతలేదు. కానీ విద్యార్థులు అది వాడి ఎక్కువ చిన్నపిల్లలే, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇంకో 10 ఏళ్ళు అని చెప్పి ముందు కేసు తేల్చవయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ నార్కోటిక్ కేసు తేల్చు. ఆ తర్వాత మీరు ఎంత గొప్పగా చేస్తారో, మీకు మళ్ళీ అధికారం వస్తే మీరు ఏం చేస్తారో తెలుసు. ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది మీకు అధికారం వస్తే ఏం చేస్తారో, జనాన్ని ఎలా చావగొడతారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏ స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టారో అంతకు మించిన వాతావరణం ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని పారద్రోలటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమన్నా ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు అడగండి. చేయూత పథకంలో ఇంకా మహిళలందరూ ఎదురు చూస్తున్నారండి. అవును, అందులో అసలు డౌటే లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయూత పథకంలో చేయించాడు అంతే, రావాలి. చాలా పెండింగ్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్, ఏ డౌట్ ఉంది. వెళ్తాను రేపు విజయవాడ వెళ్తా. ఇవాళ రామరాజు గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారుతో భేటీ ఉందని చెప్పి పేపర్లో చూశారు. డెఫినెట్గా భేటీ తర్వాత ఇంకా లిస్ట్ రాలేదు కదా,
ఫైనల్ లిస్టు. నాకైతే కమ్యూనికేషన్ వచ్చింది రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి. ఆ లిస్టులో మరి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఏదో మాడుగులు అని చెప్పి పేపర్లో వచ్చింది, మడకశిర అని పేపర్లో వచ్చింది. బహుశా ఇవన్నీ కలిపి ఒక లిస్టులోనే రావచ్చు. రేపు బీఫామ్ అయితే అనుకుంటానయా. ఓకే, ఎనీ మోర్? థ్యాంక్ యూ. రేపు లక్ష్మణ్ లేదు, ఎందుకంటే బీఫామ్కి వెళ్ళాలి కదా.